నీతి శతక పద్యాలను సులభంగా అందరికీ అర్థమయ్యే శైలిలో రచించిన కవి 122 పద్యాలు గరమలో లఘుకృతి నీతి శాస్త్ర ముక్తావళి వీరి రచన. ఈయన కాకతీయ రాజ్యంలో ఒక చిన్న సామంతరాజు సగం 1260 ప్రాంతానికి చెందినవాడు. ఈయన తిక్కన శిష్యుడు. ఈయన కమలాసన కవి బ్రహ్మ అనే బిరుదులు కలవాడు. రచించిన పద్యాలు ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నగ సేయువాడి నేర్పడి సుమతి. భావం మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయడం లోకంలో సహజమే, అది ఆశ్చర్యం కాదు. కీడు చేసిన వారికి కూడా మేలు చేసేవాడిని నేర్పరి అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష. దయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. భావం తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. తన దయ బుద్ధే తనకు చట్టం, తన సంతోషమే తనకు స్వర్గం, తన దుఃఖమే తనకు నరకం. వినదగినెవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడగా వివరింపదగు కానీ కళ్ళ నిజము తెలుసునా మనుజుడే పో నీతి పరుడు మహిళా సుమతి. భావం ఎవరు చెప్పినా వినాలి, విన్న వెంటనే తొందరపడ తెలుసుకోవాలి. అలాంటి వాడిని నీతి పరుడు అంటారు. ఇంపుగా జదవని నోరును నమ్మాయని పిలిచి అన్న మడుగని నోరు దమ్ములు బిలువని నోరును గుమ్మరు మనం ద్రవ్వినట్టి గుంటల సుమతి. భావం ఇంపుగా పట్టింపని నోరును అమ్మాయిని పిలిచి అన్నము అడగని నోరును దమ్ముడాయని పిలవని నోరును కుమ్మరివాడు మను ద్రవ్వినట్టి గోయి వంటిది సుమ. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వద్దురది మెట్లని దప్పలుగా జరువు నిన్నే ఆ గప్పలు 10,000 చేరు గదరా సుమతి. భావం మనకు ఎప్పుడైతే ఎక్కువగా సంపదలు చేకూరునో అప్పుడు బంధువులు అధికముగా వచ్చేదురు. అదట్లనగా చెరువు నిండా నీరు చేరి అల్లలు వచ్చినట్టు సమయమున వేలు కొలతి కప్పలు వచ్చి చేరును కదా. ధన్యవాదాలు. ఎక్సలెంట్ చెప్పేదమ్మా, ఎక్కడ బ్రేక్ లేదు. బర్ధన కవి రాసిన సుమశీర్షికల్లో నుంచి కొన్ని చక్కటి పద్యాలు తీసుకొని వాటిని భావయుక్తంగా వివరించింది. క్లాస్ కూడా జస్వికా ఫ్రమ్ దామానులు. మా సౌండ్ ఆపరేటర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు, వాయిస్ కూడా పెట్టాడు. ఇప్పుడు ఇందాకంటే క్లాప్స్ ఇప్పుడు సౌండ్ కూడా పెట్టాడు. వెరీ గుడ్. రైట్, నెక్స్ట్.